30 నిమిషాల సమయానికి బీఆర్కే భవన్లో ఆయన పీసీ ఘోష్ ఎదుట హాజరైపోయి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విషయాలపైన ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉత్కంఠ రేపుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడికి మాజీ ముఖ్యమంత్రి కలిసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటుండగా ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్తో భేటీనట్టు తెలుస్తోంది. అయితే తను మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు కదా, గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పారు. కేసీఆర్ మంచివాడే కానీ కేసీఆర్ చుట్టే దయ్యాలున్నాయి, కేసీఆర్కి తప్పుడుగా సంకేతాలను ఇస్తున్నటువంటి మాటను తను మాట్లాడుకొచ్చారు. అయితే ఆ మాటల తర్వాత మొదటిసారిగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్తో భేటీ అవుతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తండ్రిని కలిశారు కవిత. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. భర్త అనిల్తో పాటుగా ఫామ్ హౌస్కు వచ్చారు కవిత. అయితే లేఖ వివాదం తర్వాత ఇదే మొదటిసారి కేసీఆర్ని భేటీ అవడం. కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు భేటీ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపుగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు సర్వ్ చేసి జూన్ 5వ తేదీలోగా హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నోటీసులను సమన్వయించిన నేపథ్యంలో జూన్ 4వ తేదీన కవిత ఇది పూర్తిగా రాజకీయ కుట్రకోణంలో భాగంగానే కేసీఆర్ని హాజరు కమ్మని పిలుస్తున్నారు, కేసీఆర్ని విచారణ రమ్మంటున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నేను నిరసన చేపడుతున్నానని చెప్పి జూన్ 4వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ జాగృతి పేరుతో నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు కవిత. ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అప్పుడు చాలా పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు పాల్గొనలేదు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా హాజరు కాలేదు. అయితే కేసీఆర్ విషయంలో నోటీసులు ఇస్తే మీరు వెళ్ళి సంబరాలు చేసుకుంటారా అంటూ కూడా ఒక రకంగా కేటీఆర్ను ఉద్దేశించి డల్లాస్ పర్యటన కూడా పరిగణలోకి తీసుకొని తను మాట్లాడుకొచ్చారు. ఒకవైపు మన అధినేత కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారణకు రమ్మంటే మీరేమో పండగలు చేసుకోవడానికి అమెరికా పర్యటనకు వెళ్తారా, ఇదేంటి, ఇది సబబేనా అంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆవిడ. సో ఇవన్నీ వ్యాఖ్యల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ని కవిత భేటీ అవడం ఉత్కంఠ రేపుతోంది. అయితే కాన్వాయ్తో హైదరాబాద్కు కవిత, హరీష్ రావు కూడా కేసీఆర్తో పాటుగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఫామ్ హౌస్కు కేటీఆర్ కొడుకు హిమాంశు కూడా చేరుకున్నారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఆర్ఎస్పీ, హిమాంశ్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. సో ప్రస్తుతం ఒక భారీ కాన్వాయ్తో బల ప్రదర్శనగా కేసీఆర్ తన సత్తా చాటేందుకు ఈరోజు కాళేశ్వరం కమిషన్ అయితే హాజరు కాబోతున్నది. ఒక రకంగా విచారణ కాదు, ఆయన బయటికి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి బలాన్ని చూపించాలని ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. సో అటు కేటీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది భారీ ర్యాలీలో. సో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా ఫామ్ హౌస్ చేరుకుంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో బీఆర్కే భవన్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మహేష్, సో ప్రజెంట్ ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో గతంలో తను మాట్లాడిన మాటలు మనం చూసాం, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ అన్నారు. సో కేసీఆర్కి విచారణ కమిటీ ఆదేశాలు జారీ చేసి, సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కొంతమంది పార్టీ పండుగలని పర్యటనలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ వ్యాఖ్యల తర్వాత మొదటిసారి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ని భేటీ ఎలా చూడాలి? ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఖచ్చితంగా మనదు మొన్నటి రోజు కేసీఆర్ పై జరిగినటువంటి సంఘటన చూసాం. కవిత 4వ రోజు ఇందిరా పార్క్ ధర్నా చేసిన పరిస్థితి చూసాం. ఎందుకంటే మొన్నటి రోజు కేసీఆర్ బాబు మంచోడే, చుట్టూ మాత్రం దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి ఈ రోజు అనూహ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఎమ్మెల్సీ కవిత చేరుకోవడం, ఇక్కడ చేరుకున్న తర్వాత ప్రధానంగా కేసీఆర్ ని చూసిన తర్వాత భర్త అనిల్తో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇద్దరు కూడా ఒక భావోద్వేగానికి గురైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కేసీఆర్ కు ఒక మాటలు వినకుండా తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నన్ను పట్టించుకునే వారు లేరు, గతంలో కూడా నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పి ప్రస్తుతం చెప్పిన పరిస్థితి. ఈ రోజు అనూహ్యంగా ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఎమ్మెల్సీ కవిత తన భర్తతో రావడానికి కూడా తీవ్ర ఒక చర్చగా దారితీస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కు ఎటువంటి జరిగినా ఊరుకునే లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇందిరా పార్క్ వద్ద జూన్ 4వ తారీఖు నాడు కేసీఆర్ కి ఏం జరిగినా కూడా ఊరుకునేది, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, కేసీఆర్ కి ఏమైనా అయితే ఊరుకునేది ప్రధానంగా చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్లో ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు వాళ్ళు కాళేశ్వరం పై కాంగ్రెస్ కను, మేడిగడ్డపై రేవంత్ అని చెప్పి ఒక ప్రధానంగా పోస్టర్లను కూడా పెట్టిన పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. జనగాం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు అండగా ఉంటాం, ఖచ్చితంగా కేసీఆర్ కు ఖచ్చితంగా మేము చేదోటి వాదడిగా ఉండి ముందుకు తీసుకు కేసీఆర్ కి ఏమైనా అయితే ఊరుకునే లేదు ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫ్లెక్సీలో చూస్తుంటే తెలంగాణ జీవధార, ప్రాణధార కాళేశ్వరం, తెలంగాణ జీవధార, ప్రాణధార కాళేశ్వరం అని చెప్పి ప్రధానంగా ఇవన్నీ కూడా ప్లగ్లాలు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ కు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనికి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా
ఈ యొక్క కేసీఆర్ తోని బయలుదేరడానికి భారీ కాన్వాయ్ తో బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మన విజువల్ చూడే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కు అండగా ఉంటామని చెప్పి ప్రధానంగా జనగాం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒక నిరసనను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొండి వైఖరి నశించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకునే లేదు, భవిష్యత్తులో ఒక కేసీఆర్ కు అండగా ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్ లో చూడొచ్చు, అందరూ కూడా కేసీఆర్ కు అండగా ఉంటామని చెప్తున్నారు. వారికి సంబంధించి కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, వారిని మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు సార్? ఈరోజు కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారు, మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది అన్నదో దాన్ని ఇష్యూ చేసి పొలిటికలైజ్ చేయడం కోసం ఈరోజు గవర్నమెంట్ ఇప్పటి కూడా తాత్సారం చేస్తుంది తప్ప ఇట్లాంటి ఘటనలు ఒక పెద్ద ప్రాజెక్టులో జరుగుతున్నప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. అయితే రెక్టిఫై చేసుకునే మిస్టేక్ అయితే ఒప్పుకోవచ్చు, కానీ ఇది రెక్టిఫై చేసుకునే ముచ్చట. రెక్టిఫై చేసుకోకుండా దీన్ని ఎంతసేపు కాళేశ్వరమే కూలిపోయింది, కాళేశ్వరం కుప్ప కూలిపోయింది అని చెప్తున్నారు తప్ప యాక్చువల్గా కాళేశ్వరం కూలిపోలేదు. కాళేశ్వరంలో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, అన్ని కాంపోనెంట్స్ పనిచేస్తున్నాయి. మేడిగడ్డ దగ్గర కేవలం ఒకటే బ్లాక్ కుంగిపోయింది. ఆ బ్లాక్ను ఉండంగా కూడా ఈవెన్ మేము ప్రత్యక్షంగా అందరం చూసినాం, ఆ బ్లాక్ కుంగిపోయిన నీళ్లు బ్రహ్మాండంగా పోతున్నప్పుడు లిఫ్ట్ చేయడానికి బ్రహ్మాండ స్కోప్ ఉంది. ఆ స్కోప్ను ఉపయోగించుకుంటే మళ్ళీ సేమ్ గవర్నమెంట్కి మనం చెప్పడానికి ఫెయిల్యూర్ దొరకదని చెప్పి ఆ పోతున్న నీళ్ళను అట్లే వదిలిపెట్టారు తప్ప లిఫ్ట్ చేయకపోవడం వల్ల గత వేసవిలో ప్రజలు ఎంత తీవ్రంగా నీటి కొరత ఎదుర్కొన్నాం చూసినాం. బోరు వెల్స్ మొత్తం మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిన గ్రౌండ్ వాటర్ టేబుల్ అంతా డౌన్ అయిపోయింది. అంటే యాక్చువల్గా నిజంగా చేయాలనుకుంటే 3 నెలలు 2 నెలల మెడికల్ రిపేర్ అయ్యేది. కానీ ఇప్పటికి కూడా ఇంకా కూడా కమిషన్ వేసి కాలయాపన చేసుకుంటా 1,00,000 కోట్లు నష్టమైన 1,00,000 కోట్లు పోయినాయని చెప్తుంది తప్ప 1,00,000 కోట్లు అనేది మొత్తం ప్రాజెక్ట్కే 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరుగుతుందంటే ప్రజలు కూడా ఫస్ట్ ఏదో అనుకుంటారు, భ్రమపడ్డారు తప్ప తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ నష్టపోయినాం, ఎక్కడ చేసినామని వాళ్ళ మేడిగడ్డను రిపేర్ చేసి ఇప్పటి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి చేసిన మిస్టేక్ చేసినాం అయిపోయింది, కానీ భవిష్యత్తులో తెలంగాణకు నష్టం జరగకుండా ఇప్పటికి కూడా దాన్ని రిపేర్ చేసి నీళ్ళు అందియాలని కోరుకుంటున్నాం. అంటే మీరేం చెప్తారు? అంటే ఈ సంఘటన చూడొచ్చు, కేసీఆర్ ఈరోజు కమిషన్కి హాజరవుతున్నారు, ఏం చెప్తారు సార్? మీరేం చెప్తారు? ఏదైతే కాళేశ్వరంలో ఉన్న మోటార్లకు కరెంటు బిల్లు కట్టలేక నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతుల కళ్ళల్లో నీళ్లు తప్పితే నీళ్ళే లేవు. గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రైతులు ఆనందంగా ఉండేటోళ్ళు, పొలాలు బారేటి. మహేష్ ఇక్కడ మెయిన్ గా కవిత చాలా రోజుల తర్వాత భేటీ అవడం, అంటే కాళేశ్వరం కమిషన్ హాజరు కాబోతున్నారు ఒక ఎత్తు అయితే, కవిత భేటీని ఎలా చూస్తారు? అక్కడ కార్యకర్తలు అడగండి. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయనే మాటని కవిత మాట్లాడిన తర్వాత ఈరోజు మొదటిసారి వారిద్దరు మధ్య భేటీ జరగడం, ఈ భేటీని ఎలా చూస్తారు? అంటే నిన్న మొన్నటి జరిగిన వరకు కవిత కేసీఆర్ కలవని పరిస్థితి, కేసీఆర్ విషయంలో చాలా అంటే మాట్లాడదు, అంటే చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ ని కలవడానికి వచ్చింది, ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? ఇదంతా తప్పుటి ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకంటే లేనిపోని కుటుంబ కళాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కలహాలు లేవు. మేము అందరం కేసీఆర్ ఎంబడే ఉంటున్నాం, వాళ్ళ కుటుంబం కూడా వారెంబడే ఉంటుంది. అది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం ఇప్పటికైనా మానుకోవాలని మేము చెప్తున్నాం. దయచేసి కళాఖండిగా పార్టీ పెడతా అని చెప్పి కవిత చెప్తున్న పరిస్థితి, దానికి సంబంధించి అంటే ఏం చెప్తారు? కవిత విషయంలో మీరేం మాట్లాడతారు? కవిత గారి విషయంలో అది దుష్ప్రచారం తప్పితే ప్రచారం కాదంటున్నాం మేము. అసలు ఆమె గారు ఆ పార్టీ పెట్టదు, వారి తండ్రి ఎంబడే ఉంటుందని మేము కళాఖండిగా చెప్తున్నాం. అది ఇది పరిస్థితి. మనం ఖచ్చితంగా